చెరు రాజమండ్రి. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. దంత వైద్యంలో క్యాట్ క్యామ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో దంత సమస్యలకు చికిత్స చేసే తీరుతెన్నులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఖచ్చితమైన కొలతలతో పేషెంట్కు అనుకూలమైన రీతిలో ఇంప్లాంట్స్ ను, బ్రిడ్జెస్ ను, క్రౌన్స్ ను రూపొందించడం జరుగుతోంది. అన్నిటికీ మించి 1-2 సిట్టింగ్స్ లోనే చికిత్స పూర్తయిపోతుంది. దంత వైద్యంలో అందుబాటులోకి వచ్చిన క్యాట్ క్యామ్ సాంకేతిక గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాట్ క్యామ్ సాంకేతికత అంటే ఏంటి? క్యాట్ క్యామ్ టెక్నాలజీ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ మరియు కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా కంప్యూటర్ ఎయిడెడ్ మిల్లింగ్. దీంట్లో ఏంటంటే కంప్యూటర్లోనే మనం డిజైన్ చేస్తాము, మనం కంప్యూటర్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రిసిషన్ కానీ అలాంటి మనకు చాలా హైగా ఉన్న చోట్లలో మనం కంప్యూటర్లోనే డిజైన్ చేయటము, కంప్యూటర్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయము అనేది మనము ఈ టెక్నాలజీ ద్వారా చేస్తామండి. క్యాట్ క్యామ్ సాంకేతికతతో ఉన్న ప్రయోజనాలేంటి? దంతవైద్యంలో మనం చూసినట్టయితే ఈ క్యాట్ క్యామ్ టెక్నాలజీతో మైక్రాన్స్లో ప్రెసిషన్ చేసి మనం ఇప్పుడు దంతాలని చేయటమే కానీ అలాంటివి మైక్రాన్ ప్రెసిషన్లో. రెండోది మెటీరియల్స్ మనకి చాలా తక్కువ సమయంలో మనకు మ్యానుఫ్యాక్చర్ అయ్యి మనకు బయటకు వస్తుంది. అంటే మనకి క్యాప్సే కానీ బ్రిడ్జెసే కానీ ఇలాంటివి మనం చేయాల్సినప్పుడు సాధారణంగా మనకి దంతవైద్యంలో చూసినట్టయితే ఒక 3-4 సిట్టింగ్స్ అలా పట్టేటివి. ఫస్ట్ మనం మెజర్మెంట్ తీసుకోవటం, దాన్ని ల్యాబ్ పంపించటము, వాళ్ళకు ట్రయల్ అని పంపించటము, ఆ ట్రయల్ తర్వాత మళ్ళీ ఇంకో ఫైనల్ ట్రయల్ చేయటం, దాని తర్వాత దాన్ని చెక్ చేసి దాని అడ్జస్ట్మెంట్స్ ఉంటే పాలిష్ చేసి దాన్ని మనము మళ్ళీ పేషెంట్ నోట్లో ఫిక్స్ చేయటం. ఇలా 3-4 సెట్టింగ్స్ నార్మలీ చేసి మనము పళ్ళని ఫిక్స్ చేయటం కానీ క్యాప్స్, బ్రిడ్జెస్, ఇంప్లాంట్స్ని చేసే విధంగా చేసేవాళ్ళం. ఇందులో ఏంటంటే ఈ క్యాట్ క్యామ్ టెక్నాలజీలో మనం ఒకసారి మనకి వెంటనే పేషెంట్ నోట్లో స్కాన్ చేయటం వీలుంటుంది. రెండోది స్కాన్ చేస్తూనే ఉంటే వెంటనే దాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్లో మనం డిజైన్ చేసేసి ఒక 10 మినిట్స్లో మిల్ చేసి దానిపైన క్యాప్ తయారు చేయడానికి వీలుంటుంది. స్ట్రెంగ్త్, ఎస్థెటిక్స్ కూడా చాలా హైగా ఉంటుంది. అంటే దాని స్ట్రెంగ్త్ మనం నార్మల్ దాంతో కంపేర్ చేస్తే 3 times ఎక్కువ ఉంటుంది జిర్కోనియం బ్లాక్స్వి. రెండోది ఈ మొత్తము మెటల్ ఫ్రీ ఉంటాయి ఇవి. ఇలాంటి రెస్టరేషన్స్ ఈ క్యాట్ క్యామ్లో నార్మల్గా మనం మెటల్ ఫ్రీ రెస్టరేషన్స్ కూడా హై ప్రిసిషన్తో మిల్ చేసి చేయొచ్చు. సో ఈమాక్స్ క్రౌన్స్ అని ఇలాంటివి. సో ట్రాన్స్పరెన్సీ బాగా వస్తూ మనం దాన్ని పర్ఫెక్ట్గా మనకు కావాల్సినట్టుగా మనం డిజైన్ ఇందులో చేసి చేయడానికి వీలుంటుందండి. దంత వైద్యంలో క్యాట్ క్యామ్ నైపుణ్యం ఎలా ఉపయోగపడుతుంది? కొన్ని కేసెస్లో కొన్నిసార్లు డాక్టర్ సరి అయిన మార్జిన్స్ అలాంటివి ప్రిపేర్ చేయకుంటే మనకి స్కానింగ్లో మనకు కనిపిస్తుంది ఇలా తప్పులు వచ్చాయి మళ్ళీ చేయండి అని. సో దాన్ని మనం బ్లాక్ చేయటం అలాంటివి చేస్తుంటాం. అలా కాకుండా మనం చేయటం ప్రిపరేషన్ చేయటమే, అంటే పన్నుని మనం ఫిల్లింగ్ కోసం తయారు చేసేటప్పుడు కరెక్ట్ అయిన ప్రిపరేషన్ చేయటము అలాంటివి ఉన్నట్టయితే ఆ స్కిల్ కొద్దిగా మనకి అలవాటుతో వస్తుంది. సో ఈ క్యాట్ క్యామ్ టెక్నాలజీ అలా ఉన్నట్టయితే మనం పర్ఫెక్ట్గా మనం స్కాన్ చేసేసి వెంటనే మనం పన్ను తీయడానికి వీలుంటుంది. సో అలాంటివి కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ మనకి కంప్యూటర్లో కనిపిస్తుంది. ఏమైనా అండర్ కట్స్ ఉంటే, అంటే మనకి ఫిల్లింగ్ చేయాలనుకోండి, సో పైన వాల్ ఉండి లోపల సైడ్ ఇలా గ్యాప్ ఉన్నట్టయితే మనం అక్కడ సైడ్ ఫిల్లింగ్ చేయలేం. సో అది మనకు కంప్యూటర్లో కనిపిస్తుంది. సో మనం ఫిల్లింగ్ వాల్స్ ప్యారలల్గా ఉండాలి, అలాంటివి టెక్నికల్గా మనకు అందులో తెలుస్తుంది. సో అలాంటి స్కిల్ కొద్దిగా మనకి డెవలప్ అయినట్టయితే మనం ఈజీగా ఎనీ ప్రాస్థోడాంటిస్ట్ నార్మలీ లేదంటే డెంటిస్ట్ కూడా మనకు మార్జిన్ క్లియర్గా ఇవ్వగలిగినట్టయితే మనం దీన్ని చేయడానికి వీలుంటుంది. ఎలాంటి దంత సమస్యల్లో క్యాట్ క్యామ్ నైపుణ్యం బాగా అనుకూలంగా ఉంటుంది? మనము ఎస్థెటిక్ డెంటిస్ట్రీ లేదంటే కాస్మెటిక్ డెంటిస్ట్రీ నుండి జనరల్ డెంటిస్ట్రీ వరకు ఈ క్యాట్ క్యామ్ టెక్నాలజీ వాడటానికి వీలుంటుంది. సో కాస్మెటిక్ డెంటిస్ట్లో చూసినట్టయితే మనకి పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నా, రంగుమాన పళ్ళున్నా, పళ్ళు ఎగుడు దిగుడు ఉన్నా అని కూడా ఇంతకుముందు ఏంటంటే మనం స్మైల్ డిజైనింగ్లో వాటిని డిజైన్ చేసేవాళ్ళం. కానీ డిజైన్ చేసిన ప్రోడక్ట్ని మనం ఫైనల్ ప్రోడక్ట్కి తీసుకురావడానికి మనం ఆ ఇమేజ్ని పట్టేసి మనము నార్మల్గా వాళ్ళకి టెక్నీషియన్కి, డెంటల్ టెక్నీషియన్కి వాళ్ళకి చూపించి ఇలా వస్తే బాగుంటుంది అని ప్లాన్ చేసి వాళ్ళకి చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మనం ఇందులో ఎలా డిజైన్ చేస్తామో
దాన్ని పర్ఫెక్ట్గా దీంట్లో పెట్టేసి పేషెంట్ని కూడా చూపిస్తూ దాని డిజైన్ ఎగ్జాక్ట్ మనం చూపించినట్టు మనం తయారు చేయడానికి వీలుంటుంది ఈ క్యాడ్ క్యామ్ టెక్నాలజీలో. సో మనకు ఎగుడు దిగుడు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, లేదంటే ఇర్రెగ్యులర్ పళ్ళున్నా ఈ సెరామిక్ లామినేట్ వినియర్స్ లేదంటే క్యాప్స్, ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాడ్ క్యామ్ వాడుతూ చేయడానికి వీలుంటుంది. పన్ను లేకున్నట్టయితే ఆ చోట్ల ఇంప్లాంట్ పెడదాం అనుకున్నట్టయితే ఆ ఇంప్లాంట్ ప్లానింగ్లో గైడింగ్ స్టెంట్స్ అని చేస్తాం, దానికి క్యాడ్ క్యామ్ టెక్నాలజీ పనికి వస్తుంది. రెండోది కొన్నిసార్లు మనకి ఫిల్లింగ్స్ అలాంటివి ఉంటాయి, పంటి పైన చాలా పెద్దగా ఉంటుంది ఫిల్లింగ్, దాన్ని ఆన్లేస్ అంటాము, ఇన్లేస్ అంటాం. అలాంటివి కూడా మనం ఈ క్యాడ్ క్యామ్ టెక్నాలజీలో చేయడానికి వీలుంటుంది. క్యాడ్ క్యామ్ పద్ధతిలో చికిత్స చేయటం వల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? లిమిటేషన్స్ అంటాం. అంటే ఇప్పుడు క్లినికల్ స్కానర్ పెట్టి మనం స్కాన్ చేసేటప్పుడు వెనక పళ్ళు వరకు కొన్నిసార్లు కొంతమంది నోరు చిన్నగా ఉంటుంది, సో వెనక పళ్ళు మనం స్కాన్ చేయడానికి వీలుండదు. సో అలాంటప్పుడు రెగ్యులర్గా మెజర్మెంట్ తీసుకొని దాంతో మనం చేయాల్సి ఉంటుంది. రెండోది మనం ఇప్పుడు ఇంప్లాంట్స్ అలాంటివి చేస్తూ ఉంటాం. సో ప్రతి కేసులో మనం ఇంప్లాంట్ని వెంటనే మనము ఇంప్లాంట్ని లోడ్ చేయడం వీలుండదు. సో మన బాడీని ఆ లిమిటేషన్స్ని పాటిస్తూ మనకి అతి తక్కువ సమయంలో ఒకసారి హీలింగ్ అయిపోయిందంటే దాని తర్వాత మనం చేయడానికి అతి తక్కువ సమయంలో ఈ క్యాడ్ క్యామ్ టెక్నాలజీ అనేది మనకు తోడ్పడుతుంది. అంటే కొంతమంది ఏమనుకుంటారు, మనం పన్ను తీస్తేనే ఉంటే పర్మనెంట్ పన్ను పెట్టేస్తాం, దానిపైన పర్మనెంట్ క్యాప్ పెట్టేస్తాం. అలా కాకుండా మనం పర్మనెంట్గా హీలింగ్ అయిన తర్వాత మనం పన్ను పెట్టడానికి మనకి అతి తక్కువ సమయంలో చేయడానికి వీలుంటుంది. ఆధునిక దంత వైద్యంలో అందుబాటులోకి వచ్చిన క్యాడ్ క్యామ్ సాంకేతిక విజ్ఞానంతో అటు డాక్టర్లకు ఇటు పేషెంట్లకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.